స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగియడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు విచారణ జరుగుతోంది. మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచింది ఏసీబీ. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకి మిథున్ రెడ్డి తీసుకొచ్చారు సిట్ అధికారులు. గుంటూరు నుంచి బాలాజీ, నవీన్ ని కూడా తరలించారు పోలీసులు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న 9 మందిని కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. కోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు పోలీసులు. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. వసంత్, ఇంకా విచారణ కొనసాగుతోందా? జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి మొత్తం 12 మంది నిందితులు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత నడుమున వారిని ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటుగా 9 మంది ఎవరైతే విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారో వారు, అలాగే గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మరొకరు మొత్తం 12 మందిని కూడా తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించాలంటూ కూడా ఏసీబీ కోర్టులో సిట్ ఎక్స్టెన్షన్ పిటిషన్ ఒకటి దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ రిమాండ్కి సంబంధించినటువంటి అంశంలో A31గా ఉన్నటువంటి A32గా ఉన్న బాలాజీ, ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి రిమాండ్ను ఏవైతే ఉందో రిజెక్ట్ చేయాలంటూ కూడా ప్రస్తుతం వాదన కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటీవల ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేయాలి, రిమాండ్ని రిజెక్ట్ చేయాలంటూ కూడా ఇటు నిందితులు న్యాయవాది ప్రధానంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టులో కడతడి పెట్టినారు. ఇటీవల 11 కోట్లను సీజ్ చేసినటువంటి వ్యవహారంలో తన పేరును పదే తెరపైకి తెస్తున్నారు. తనకు ఆ 11 కోట్లకి ఎటువంటి సంబంధం లేదు, ప్రమేయం లేదు. అయినప్పుడు కూడా తన పేరును ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా రాజ్ రెడ్డి చెప్పారు. ఇక లిక్కర్ కేసులో హాజరుపరిచేటటువంటి క్రమంలో రిమాండ్కి సంబంధించి ఇటు చెవిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, తనను అన్యాయంగా ఇరికించారు, ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటానని న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రస్తుతం రిమాండ్కి సంబంధించి రిజెక్ట్ చేయాలంటూ కూడా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోని నిందితుల రిమాండ్కి సంబంధించినటువంటి అంశంలో కోర్టు స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.